నేను ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నాను. నేను ఒక శబ్దం చేస్తున్నాను. ఎవరికి తాగడానికి మద్యం ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు, భోజనాలు పెట్టడం లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా మనం సేవ చేసినామని చెప్పేసి ముందుకు వస్తున్నాము. ఎవరిని విమర్శించి మాకు ఓట్లు అడిగే అధికారం లేదు. తన బలమే తన ఇది అనుకొని ముందుకు వస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే సేవ చేసే భాగ్యం మాకు కలిగిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందువి డెవలప్మెంట్లో కూడా ఎస్సీ వాడకు బోయవాడకు చాలా పనులు చేసి పెట్టాను. ఎందుకంటే ఇప్పుడువి కొన్ని మేనిఫెస్టో నేను తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మా భార్యకు అవకాశం ఇస్తే బిచ్చుకుంద లోపల ఫస్ట్ డ్రైనేజీలు, వాటర్ సౌకర్యము, వీధి లైట్లు ఇవన్నీ చేయించడము, మరియు జల వికాస్ నా వార్డు లోపల 3వ వార్డు లోపల కంపల్సరీ జల వికాస్ కేంద్రాలు పెట్టి అందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరియు ఏంటంటే ఎవరన్నా చనిపోతే అంతిమ క్రియలకు కంపల్సరీ ఒక ఆధార్ కార్డు ₹1 ఇచ్చి ఆఫీసులో ఇస్తే వారికి అంతిమ క్రియలకు ₹11,000 వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ప్రతి శ్మశాన వాటికలు హిందూ ముస్లిం ఏ శ్మశాన వాటికైనా అన్ని శ్మశాన వాటికలలో కంపల్సరీ 30/60 షెడ్లు నిర్మించాలని అనుకుంటున్నాము. చనిపోయిన నాడు అక్కడ వాటర్ ట్యాంకు, మరంటే కుర్చీలు, తాగునీరు అన్ని సౌకర్యము మున్సిపల్ సిబ్బందితో ఏర్పాటు చేయిస్తాము. బిచ్చుకుందలో కూడా సమస్యలు ఏమిటి అంటే ఈ మొరం కొట్టే ట్రాక్టర్లు ప్రతి ఆదివారం నాడే మున్సిపల్ సిబ్బంది పర్మిషన్ ఇస్తేనే ట్రాక్టర్స్ నడిచే విధంగా నేను చూసుకుంటాను. ఈ మాంజీరా హౌస్కే ఏదైతే ఉన్నదో బిచ్చుకుందకు సంబంధించిన ట్రాక్టర్సే విలేజ్లకు రావాలి. మిగతా ట్రాక్టర్స్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళాలి. రింగ్ రోడ్ ఎక్కడ నుండి అంటే బండాయప్ప పెట్రోల్ పంప్ నుండి ఇట్టల్ రెడ్డి క్రషర్ మిషన్, అక్కడికి గౌస్ క్రషర్ మిషన్, తక్కడపల్లి రోడ్ నుండి జూకల్ చౌరస్తాకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే విలేజ్లో నుంచి రావడంతో దుమ్ము ధూళితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాని దిక్కించి మేము దానికి తీర్మానం కంపల్సరీ మున్సిపల్ లోపల చేయిస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. డెవలప్మెంట్ విషయంలో వస్తే బిచ్చుకుంద లోపల ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏం చేసింది ఏం లేదు. డెవలప్మెంట్ లోపల ₹1,00,00,000 పెట్టి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అది 6 నెలలనే ఎగిరిపోతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు అయితే దౌర్జన్యంగా ఉన్నాయి. ఇప్పుడు మేము రూలింగ్ గవర్నమెంట్లో పని చేసినాం. ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో పనిచేసినాం, ఎంపీ గారి ఎలక్షన్లో పనిచేసినాం. కానీ అనివార్య కారణాల వల్ల మమ్మల్ని పక్కా పెట్టిన సంతోషమే. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి మా నిజాయితీని మేము నిరూపించుకుంటాము. ఇంకొకటి ఏంటంటే సార్, మమ్మల్ని మీ గుర్తించండి, మేము మీ మనుషులమే. మీ గురించి మేము ఎక్కడ చెడుగా మాట్లాడలేదు. చెడుగా మీ గురించి మాట్లాడిన వాళ్ళని మీరు ముందు పెట్టుకొని నడుస్తున్నారు సార్. డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వండి సార్. ఎవరి మాటలు వినకండి. మేము కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళమే. ఇప్పుడు మేము చెప్తున్నాం సార్, మేము గెలిస్తే మీరు రమ్మంటే రావడానికి సిద్ధం. కానీ మాకు అనగదొక్కాలని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి వల్లనే మేము దూరం ఉన్నాము. వారు ఉంటే మేము ఉన్నాం సార్ మీ ఎంబడి అని చెప్పేసి మేము చెప్తున్నాము. విలేజ్ డెవలప్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన సెంటర్ లైటింగ్ అయితే ఇప్పటి వరకు నడుస్తాం లేదు. ఇప్పుడు ఇక్కడ పనులు నడుస్తున్నాయంటే ఎలక్షన్లు వచ్చినాయంటే జూకల్లో తీసుకుపోయేస్తారు. జూకల్లో ఎలక్షన్లు వచ్చినాయంటే బిచ్చుకుందలో తీసుకొచ్చి స్టార్ట్ చేస్తున్నారు. పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. మేము మున్సిపల్ లోపల కొత్త కమిటీ రాగానే తొందరగా పనులు కంప్లీట్ అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. ఎస్సీ వాడకు అయితే మేము చేసిన పనులే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని జరగలేదు. బోయవాడకు నేను గతంలో ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు అక్కడ చేసిన పనులు ఇప్పటి వరకు కనిపిస్తున్నాయి. బోయవాడ వాళ్ళకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. గత 10 సంవత్సరాల క్రితం చేసిన పనులే అక్కడ ఉన్నాయి కానీ వారికి ఏ రకంగా న్యాయం జరగలేదు. ఇప్పుడు చెప్తున్నాము, వాళ్ళని మభ్యపెట్టి మీరు తీసుకుపోయి గంగమ్మ గుడి దగ్గర ఒట్టు పెట్టించాలని చూసినారు సార్. వాళ్ళు ఒట్టు పెట్టే ప్రసక్తే లేదు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తనే వాళ్ళు ఎన్నుకుంటారు. మీరు ఎంత ప్రభావాలకు గురి చేసినా వాళ్ళు ఏ రకంగా ఉండాలో అదే రకంగా ఉంటారు సార్.
న్యాయం మాత్రం నిజాయితీగా పనిచేసే వానికే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. డబ్బుకు బానిసలు కాదు ఓటర్లు, మందుకు బానిసలు కాదు, నిజాయితీకే బానిసలు. నిజాయితీగా పనిచేసే వానికే పట్టం కడతాలని చెప్పేసి అనుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.